నమస్తే అండి. నేను రత్నపిల్ల. ప్రశ్న రావణ్. ప్రశ్నించడానికే వచ్చానన్నావు గదా! ఇప్పుడు దేని గురించి ప్రశ్నిస్తావు? ఆస్కార్ లెవెల్‌లో యాక్టింగ్ చేసుకుంటూ వీడియోలు మాట్లాడేసావు గదా! నీ రాసలీలలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితున్నాయి. నువ్వు గతంలో కూడా మహిళా ఉద్యోగుల్ని వేధించావు. సో, ఆ సందర్భంలోనే కదా నీ ఉద్యోగం కూడా నీకు పోయింది. నీ వేధింపుల వల్లే కదా ఆత్మహత్య చేసుకుంది ఒక మహిళ. సో, ఇతరుల్ని ప్రశ్నించే ముందు నీ గురించి వస్తున్న ఈ ప్రశ్నలకు కూడా నువ్వు అంతే పారదర్శకతతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీదుంది. ఈరోజు బెయిలొచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ బెయిలొచ్చినా అరెస్ట్ చేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నావు గదా! నన్ను చంపేయండి, లేకపోతే నిరాహార దీక్ష చేస్తానంటూ మాట్లాడుతున్నావు గదా! సానుభూతి మాటలు. ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రశ్నలు అడిగే ముందు నీ మాటలకు కూడా బాధ్యత నువ్వే వహించాలి అని గ్రహించుండాల్సింది ఆ రోజు. ప్రజలు ఇప్పుడు నీ డ్రామాలు కాదు, నిజాల్ని చూస్తున్నారు. నిజాల్ని గ్రహిస్తున్నారు. ఇంతకీ నాకో డౌటేంటంటే, ప్రశ్నలు అందరిని అడుగుతావా ఈ ప్రశ్నల్ని? లేపోతే నీకు నచ్చిన వాళ్ళని, నీకు కావాల్సిన వాళ్ళని, నీకు మీద కోపం ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నావా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక్క క్లిప్ మాత్రమే చూపిస్తూ మాట్లాడుతున్నావు గదా దాని ముందు. అసలు అంతకుముందు ఏం జరిగిందో మాట్లాడాల్సిన అవసరం లేదా? మెజారిటీ ప్రజలు విశ్వసించే హిందూ మతం గురించి నువ్వు మాట్లాడావు. సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. హిందూ దేవతల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సో, ఎంతమంది మనోభావాలు, ఎన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయో నీకు తెలియట్లేదా? భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పుకుని ఎవ్వరైనా విశ్వాసాల మీద దెబ్బతీస్తారా? ఇది కరెక్టేనా? మా నాయకుడి మీద ప్యాకేజీ తీసుకున్నాడు అని ఎన్ని సంవత్సరాలు ఆరోపణలు చేస్తున్నారు మీరు. రాజకీయ ప్రత్యర్థులు కూడా వ్యక్తిగతంగా మా నాయకుడిని దూషించారు కదా! పార్టీ నాయకులు, కార్యకర్తలపై మీరు కేసులు పెట్టలేదా? అన్యాయంగా అరెస్ట్ చేయలేదా? కుటుంబ సభ్యులను కూడా అసభ్యంగా మాట్లాడలేదా? సో, ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని అప్పుడు ఎందుకు అడగలేదు? అప్పుడు మౌనం ఎందుకు వహించారు? ఒక్క మాట పట్టుకొని ఇన్ని కథలు మీరు మాట్లాడుతున్నారే! ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ మీకే ఉందనుకుంటున్నారా? మిగతా వాళ్ళకి లేదా? మీకు జరిగితే అది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టా? ఇతరులకు జరిగితే అది ప్రమాదం కాదా? సో, రాజకీయం అంటారా దాన్ని? సో, మీరు ద్వంద్వ వైఖరి వహించారు. ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా నీ బలుపు మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలన్నీ తగ్గి ఎందుకన్నానురా దేవుడా అనుకోకపోతే చూడు.